సృష్టి ముందొక రేఖాచిత్రం సృష్టి చేయబడి ఉండును. ఈ భువిపై జరిగేవన్నీ సూక్ష్మలోకము ఎరిగి ఉండును. సూక్ష్మ శక్తులన్నీయు ఇల దివ్య పురుషులకు అధీనం. ఈ ప్రపంచ పరిపాలనం సూక్ష్మలోకానికి అధీనం. ఈ విధముగా ధరిత్రినా సూక్ష్మలోక పాలన ఉండును. అట్టి సూక్ష్మలోక పాలన దేవుల అధీనంలో ఉండును. యోగులు సిద్ధులు ఇలలో ప్రత్యక్ష కర్మలు చేసెదరు. కానీ వీరిలో కొందరేమో నిగూఢముగానే ఉండెదరు. సృష్టికి పూర్వమే దాని రేఖాచిత్రం కల్పించబడి ఉంటుంది. ధరణిలో జరుగుతున్న సంఘటనలన్నీ సూక్ష్మలోకం ముందే ఎరిగి ఉంటుంది. దివ్య పురుషులకు సూక్ష్మశక్తులు అప్పజెప్పబడతాయి. ఈ ప్రపంచంలోని పరిపాలనంతా సూక్ష్మలోక ఆధీనంలో ఉంటుంది. ఏ విధంగా పృథ్వీలో శాసనం నడుస్తున్నదో అదే విధంగా సూక్ష్మ జగత్తు పాలన జరుపుతూ ఉంటారు. సూక్ష్మలోక పాలనంతా దేవతల ఆధీనంలో ఉంటుంది. యోగులు సిద్ధులు ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా కర్మలు నిర్వహిస్తుంటారు. వీరిలో కొందరేమో నిగూఢంగా ఉంటారు. శ్రీచంద్రభాను సత్పతి గురుదేవ విరచిత శ్రీ గురు భాగవతం స్వరలయ వికసిత సుమదన శోభిత శ్రీ గురు చరణ సమర్పితం.